ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. గోవింద గోవింద. అందరికీ స్వాములందరికీ స్వాగతం. ఈ వీడియో స్వాగతం. నేను కొద్దిగా ఆధ్యాత్మికంగా కొన్ని వీడియోలు చేయాలనుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ శ్రీనివాసుని దర్శించుకున్నప్పుడు ఆ అనుభూతిని అందరితో పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక భక్తులు చేయడం జరుగుతుంది మిత్రమా. ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామి దర్శించుకుంటే అసలు ఇప్పుడు తిరుమలకు పోయి ఆ దర్శనం చేసుకుంటే ఫ్రెండ్స్ అసలు ఒక 2-3 నెలల అప్పుడు ఇప్పుడు కూడా అది ఒక అంటే అంత లాంటిది మనకి ఎప్పుడు అనిపించలేదు. తిరుమలలో అలా అనిపించిందంటే ఖచ్చితంగా ఆ స్వామి అక్కడనే ఉన్నారు. అంత ఆషామాషిగా అంత ఇంత కాదని దేశ దేశాలలో స్వామిని ఇంతలా ఆదరించడం అంత మామూలు విషయం కదండి. అన్య మతస్థులు అసలు వెంకటేశ్వర స్వామి అనే పెద్ద మనిషి ఒక్క మతానికి కాదండి, అన్ని మతాలకు అండి. వెంకటేశ్వర స్వామిని ఒక ఒక మతంకి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ స్వామి ఒకళ్ళు అలా వేరు వేరు బంధం చేయలేదు ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి ఆయన కథ వినండి. ఆయన కథలో మొత్తం కష్టాలే. శ్రీనివాసుని అవతారంలో ఆయన ఒక్క క్షణం కూడా కూర్చున్నది లేదు ఆ అవతారంలో. దశావతారుడు విష్ణు మూర్తి అయినా కూడా మనకు ఆ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందని మనకు ఆ విధంగా చూపించారు. చూడండి, మీరు ఏ అవతారం తీసుకున్న కష్టాలు, ఆ నిందలు ఇవే ఉన్నాయి. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఫ్రెండ్స్, మనం అంతటి పరంధామునికి, అంతటి నారాయణునికి అన్ని అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు పడ్డప్పుడు మనం సామాన్య మానవులం. మన వరకే మనం చూసుకోగలం. అలాంటి వాళ్ళకు ఇలాంటి కష్టాలు వస్తే ఇలాంటి స్వామివారు చూశారు. స్వామివారి మైత్యం మామూలు కాదు. వెంకటేశ్వర స్వామిది ఇది. ఆ స్వామిని దర్శించుకుంటే సింగిల్గా ఊరిగా ఒక్కరే పోయి తీసుకుని ఆ అనుభూతి అసలు వివరించలేనిది. ఇట్లా ఘాట్ రోడ్ నుంచి పైకి ఎక్కుతా అంటే మనం అసలు వేరే లోకానికి పోతున్నామా. ఆ లక్షల చెట్లు, శేషాచలు, ఆ చెట్లలో ఎన్నో కోట్ల జీవరాశులను మన కళ్ళలో అబ్బా మనం అసలు ఆ ఊహకే అందదండి. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆ శ్రీనివాసుని దర్శనం భాగ్యం. స్వామి చూడండి, మీకు ఆయనను దర్శించుకున్న వాళ్ళను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. మిత్రులారా, నిన్న ఒక సేమ్ ఇలాంటిది ఆధ్యాత్మిక విషయము గురించి వీడియో జరిగింది. మంచి రెస్పాన్స్, అంటే నా వీడియో రీచ్ వరకు అది చాలా మంచి. అంటే స్వామి ఖచ్చితంగా ఆ స్వామి పేరు మనం పలికితే ఖచ్చితంగా ఆ స్వామి వింటారు. ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ మతంలో ఉన్న ఆధ్యాత్మికతనే మీకు చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది. నాస్తికత్వం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాస్తికం అంటే లేరు అన్న కదా. నిన్ను సృష్టించిన వారెవరు? నీ తల్లిదండ్రులు. ఆ సృష్టించిన వారినే మనం దేవుడు అంటున్నాం. నీ కన్నం పెట్టే వారిని దేవుడు అంటున్నాం. నీకు సహాయపడే వారి దేవుడు అంటాం. అర్థమైందా మిత్రులు? మనకు సహాయపడే వారిని ఏమంటారు మనం మనము పెద్దలు మనకు వాళ్ళని దేవుడిగా మనకు గురువులు ఉన్నారు. మనకు ఆ విద్యలు నేర్చుకోవడం వల్లే మనం ఎంతో ఎదిగినాం. వారే దేవుడు. తల్లిదండ్రులు నేను రక్తం అన్ని రకాల ఇబ్బందులు పడి, కన్న తల్లి ఎన్నో నొప్పులు పడి, రక్త మాంసాలు ఆ కడుపులో అంతటి బాధలు పడి మీకు జన్మనిచ్చింది. అమ్మని దేవుడు అనుకో, అమ్మవారి దేవుడు. నాస్తికులకు చెప్పేది ఒకటే. నాస్తికులు అనేది అని అంటారుగా మీరు. ఆ నాస్తికత్వం అప్పుడు మీకు ఇప్పుడుండే పేర్లన్నీ తీసేయాలి. కాబట్టి నాస్తికత్వం అనేది కరెక్ట్ కాదు.
నేననేది ఏంటంటే ఆధ్యాత్మికగా మనం ఉండేది ఏంటంటే మనకు ఒక ధైర్యం, ఒక గైడు, ఒక పెద్ద ధైర్యం లేక మనకు మనోధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే మా వాళ్ళు ఉన్నారు, ప్రతి ఉన్నారు, ఆయన ఆయన అంటే మనకు ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. స్వామి నా ఇది ఉన్నది అంటే ఆ సగం స్ట్రెస్ తగ్గుతుంది. మనం ఫ్రీగా అని అంటే స్ట్రెస్ తగ్గితేనే మైండ్ ఫ్రీగా ఉంటుంది. మైండ్ ఫ్రీగా ఉంటేనే మనం పని చేసే పని ఉంటుంది. అలా కావాలంటే ఆధ్యాత్మికత వైపు పోవాలి. ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ శ్రీనివాసుని జీవితంలో ఒక్కసారన్నా దర్శించుకోండి. మీకు ఖచ్చితంగా మీ జన్మ ధన్యమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను చెప్పేది అనంత విశ్వంలో ఒక ఆవగింజంత. అంటే ఆ స్వామి గురించి ఇంకా తెలిసిన మహా వ్యక్తులు ఎంత ఉన్నారు. నేనే ఇంత చెప్తుంటే వాళ్ళు ఇంకా చెప్తారు. అంటే ఆ స్వామిని కోటి కోటి అంటే అనంత కోట్ల సార్లు పలుకుతారు. నేను ఉచ్చరించిన టైంలో వెంకటేశ్వర స్వామి ఎందరో కోట్ల మంది ఉచ్చరిస్తుంటారు. అంటే అంతటి మహాప్రభువు, మహా పరంధాముడు, లోక ఈ జగ అఖిల సృష్టిని అతని పావన భుజస్కంధాలపై మూసే మహావిష్ణువు ఆ స్వామిని జీవులు, మనుషుడు ప్రతి ఒక్కరూ ఎప్పటికీ ఏదో రూపంలో స్మరిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉంటే మనకు మనోధైర్యం, కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఆధ్యాత్మికతను ఇప్పుడు కొంతమంది మూఢనమ్మకాలు అంటారు. కాదు, ఇప్పుడు అది మన ఆధ్యాత్మికంలో మన దేవుని దర్శనం చేసుకుని ఉదయాన్నే స్నానం చేయడం మూఢనమ్మకం అండి. ఫ్రెష్గా ఉంటాం. పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది, ఆడవారు కాళ్ళకు యాంటీబయాటిక్ ఉంటుంది, కాబట్టి అనేక ఆరోగ్య సమస్యలు పోతాయి. ఇది మూఢనమ్మకమా అండి? చెప్పండి. తులసి నీళ్లు మనకు ప్రసాదంగా ఇస్తారు. తులసి అన్ని రకాల జలుబు అని, అది మూఢనమ్మకం. చెప్పండి ఒక్కటి. ఆధ్యాత్మికతను మూఢనమ్మకంగా చేస్తారు. అందులో అది అవన్నీ సైంటిఫిక్ మన ఋషులు చేసి ఆ స్వామి వారి నుంచి ఇస్తే మనం ఇంకా ఎక్కువ, అంటే స్వామివారి ప్రసాదం రూపంలో ఇస్తే మనకు ఇంకా అంటే తీసుకోవడం వల్ల మనకు ఆ పాజిటివ్ రిస్ వల్ల మనకు ఆ యొక్క బాధ కానీ జబ్బు కానీ త్వరగా నయం అవుతుంది. అదొక పాజిటివ్నెస్. అరే స్వామివారి ప్రసాదం నాకు తగ్గుతుంది అని నీ మైండ్ను నువ్వు ప్రిపేర్ చేస్తావు. అర్థమైందా అండి? స్వామివారి ప్రసాదం తీసుకుని మంచిగా ఏంటంటే ఆ మైండ్ను ప్రిపేర్ చేస్తావు, తగ్గిపోతుంది. మన మైండ్ మనకు మెడిసిన్ దానంతర అదే పని చేయదని మన మైండ్లో తగ్గుతుంది అనే టైపులో ఉంటేనే మనకు ఆ డిసీజ్ కానీ, ఆ టెన్షన్, ఆ ప్రాబ్లం కానీ సాల్వ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకనే ఇప్పుడు పుట్టిన 5 ఏళ్ళ పిల్లవాడి నుంచి రేపు ఇక్కడ క్షీణమే ముసలి వాళ్ళ వరకు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉండుర్రి. నా స్వామి వెంకటేశ్వర స్వామి నేను కొలుచుకుంటాను, మేము అల్లాను, ప్రతి ఒక్కరిని కొలుచుకుంటూ ఎందుకు ఎవరికి కానీ నాస్తికత్వం వైపు పోకండి. నాస్తికత్వం వైపు అస్సలు పోకండి. ఎందుకంటే మీకు మెంటల్ టెన్షన్ వచ్చినప్పుడు అది మీరే అప్పుడు కొన్ని హార్ట్కు ఎఫెక్ట్ పడుతుంది. అదే ఆధ్యాత్మికంగా ఉండే స్వామి మీరే చూడాలి, నాన్న అల్లా మీరే చూడాలి, ప్రభువా మీరే నా సార్ అని ఒక స్వామి వారు వేస్తే మనకు ఒక రకమైన మనం అల్గా అవుతుంది. ఏం చెప్పేది అదే ఫ్రెండ్స్, మీకు ఆధ్యాత్మికం వైపు ఉండాలి. ఏ రిలీజియన్ అయినా, ఏ మతమైనా వారి నమ్మకం ఆధ్యాత్మికంగా ఉండాలి. అది మనకు అన్ని విధాల మేలు చేస్తుంది. నేను ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక వర్గాన్ని చేస్తే ఫ్రెండ్స్, మనం నమ్ముకునే పరమేశ్వరుణ్ణి, ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే వారు ఈ సృష్టిని సృష్టించారు. సృష్టించిన వారిని, అంటే మనను కన్న వారిని, మనను పెంచిన వారిని, మనం పోషించిన వారిని పూజించడం తప్పే కాదు. మన లైఫ్కు, మన ప్రతిదానికి కారణమైన వారిని మనము పూజించడం చాలా మంచిది. మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకం అనేది లేదు. ఈ హిందూ ధర్మంలో ఉండే ప్రతి ఒక్క నియమం
సైంటిఫిక్‌తో కూడుకున్నది. వినాయక చవితి టైంలో ఆవిరికి సంబంధించిన ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ టైంలో అవి తింటేనే బెస్ట్. సంక్రాంతి టైంకు అప్పుడు వండే పిండి వంటలు ఆ టైంకి కరెక్ట్. అంటే సీజన్ బట్టి ఫుడ్ మెయింటైన్ చేయాలని ఆ పండుగల ద్వారా మనకు ఆ భగవంతుడు మనకు తెలియజేశాడు. ఉగాది నాడు పచ్చడి అంటే ఆ సీజన్ బేస్డ్ ఆ టైప్ ఆఫ్ మీరు ఆ సీజన్‌లో మీరు తింటే, మీరు తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు అని అది ఫాలో అవ్వమని. ఆ ఒక్కరోజు తినమని కాదు. ఆ టైప్ ఆఫ్ అట్లా తినమని. అర్థమైందా మిత్రులారా? ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా చేసే నియమాలను మూఢనమ్మకాలే అనుకున్న వాడే మూఢస్థుడు. అర్థమైందా? మూఢనమ్మకం అనేది విపరీతంగా అంటే నువ్వు ఇది చేస్తే అదొస్తది. ఇది ఈ వీళ్ళన్న ఆ! అది కాదండి. ఇప్పుడు ఇది చేస్తే, అది చేస్తే, ఈ బలిస్తే అట్లా ఆ టైప్ ఆఫ్‌ది మూఢనమ్మకం అయితది. అది మధ్యస్థులు సృష్టించింది. మీరు ఇది చేస్తే అదైతే వాళ్ళు వాళ్ళ సంపాదన అట్లాంటోన్ని భగవంతుడు ఏదో క్షణంలో చూసి వాడికి శిక్ష ఏస్తుండు. ఇయ్యబోతుండు. కాబట్టి మనం అది ఏదో రూపంలో మనం ప్రత్యక్షంగా చూడలేము. పెద్ద పెద్ద మహా అర్జునులంటోళ్ళే ఆ రూపాన్ని తట్టుకోలేకపోయారు. మనకు మనిషి రూపంలో సాల్వ్ చేసే ఒక పెద్ద మనిషి రూపంలో మనకు ఒక పని చేసే ఆ టైప్‌లో మనకొచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిపోతారు. గైడ్ చేసిపోతారు. మనకు ప్రత్యక్షంగా వచ్చి మనకు మన కాదు. అర్థమైందా మిత్రులు? వీడియో లెంత్ ఎక్కువైనా నేను చెప్పేది ఒక్కటే ఆధ్యాత్మికం వైపు మళ్ళండి. ఆరోగ్యంగా ఉండండి. నాస్తికత్వంలో ఏమి లేదు. మెంటల్ స్ట్రెస్ తప్ప వాదన, వేదన ఇది కరెక్ట్ కాదు. ఆ మత విశ్వాసంలో సైంటిఫికల్‌గా ఖచ్చితంగా ఉంటది. ఎడారి ప్రాంతంలో ఏ ఫుడ్ ఆ టైప్ ఆఫ్ అక్కడ ఉంటది. అది వారు మనం నిర్ణయించింది కాదు. అది వేల ఏళ్ల ముందు మన పెద్దలు నిర్ణయించింది. ఆ ప్రాంతానికి తగ్గట్టు, ఆ ఏరియాకి తగ్గట్టు, ఆ వాతావరణ పరిస్థితి తగ్గట్టు ఫుడ్ అని ఉండాలి. వెస్టర్న్ కల్చర్ కాదు. వెస్టర్న్ కల్చర్ అది వేస్ట్. అది ఆఖరికి మళ్ళా మన భారతీయత వైపే మలుతుంది. వెస్టర్న్ కల్చర్ మాత్రం వెస్టర్న్ కల్చర్ మాత్రం అది కాదండి. మన ఏషియా మెయిన్‌గా ఏషియా, సౌత్ ఏషియా కాంటినెంట్ వరకు ఖచ్చితంగా అది ఫాలో అయ్యేది ఖచ్చితంగా అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మనం ఇప్పుడు వెనకటనే ఋషులు, మహర్షులు అన్ని కనిపెట్టారు. అన్ని ఆయుధాలు, అన్ని ఔషధాలు వేశారండి. నమస్కారం. వీడియో లెంత్ ఎక్కువైతుంది. మళ్ళీ వచ్చే భక్తి వీడియోలో వెంకటేశ్వర స్వామి, నమశివాయ, ఇలాంటి స్వాముల గురించి తలుచుకొని మనం మన ఆత్మ ధైర్యాన్ని పెంచుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, జై గణేశ, జై హనుమాన్, అమ్మ మహాశక్తి, జగన్మాత వందనం వందనం. జై హింద్. అమ్మ పెద్దమ్మ దుర్గామాత నా వీడియోను లక్ష వ్యూస్ వచ్చారు చూడాలి. మా తల్లి కన్న తల్లి దుర్గామాత పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ. జై హింద్.